హౌస్కి వచ్చి లీడర్ అని చెప్పారు కదా సార్. రమ్మని సార్ ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమాధానం చెప్పండి సార్. ముఖ్యమంత్రి సమాధానం చెప్పండి సార్. లేదు దేశ సమాధానం చెప్పండి సార్. వినాలి ఎల్ఓపి గారు వినాలి నేను చెప్పేది వినండి. ఒక విషయం వినండి. నేను చెప్పేది వినండి. ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. మైక్ ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడు. అధ్యక్ష ప్యానల్ స్పీకర్ కాదు సార్, ప్యానల్ చైర్మన్ కాదు. ఇది వైలేషన్ అధ్యక్ష. ఇది చేరికి అవమానం జరిగితే నాకైతే మంచిది కాదు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ధర్మాధ్యక్ష మీరు వ్యవస్థ గురించి మారితే వేరే స్పీకర్ ఉంటారు, వ్యవస్థ గురించి మాట్లాడండి. కానీ సెక్రటరీ జనరల్ చెప్పాలి, స్పీకర్ చెప్పాలి. మంత్రి గారు చెప్తున్నారు. బాబు మంత్రి గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్. అధ్యక్ష, ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను. ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబరు, చైర్మన్గా మీకు కూడా తెలుసు. శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష. మీకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్గా ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్లో మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును. తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అవసరమైతే అధ్యక్ష వినండి అధ్యక్ష ఉంది. దీనికి అధ్యక్ష కమిటీ కూడా ఉంది అధ్యక్ష. కమిటీ కూడా తెలిసి అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు వ్యక్తి పేరు దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉన్నది అధ్యక్ష.
దయచేసి చైర్మన్ గారిని మన అందరం కూడా గౌరవించాలి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఇట్స్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ హిమ్. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్. ప్లీజ్ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ మాట్లాడండి, మంత్రి గారు మాట్లాడండి. మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. అది విల్ లీవ్ ఇట్ టు ద చైర్. కానీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాకండి. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు వినండి, చైర్మన్ ఆఫ్ ద చైర్ మీరు ఒక్కళ్ళు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ మాట్లాడండి. త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరు ఎన్నోలో కాకండి దయచేసి. సార్ ఎందుకు నిలబడినంటే దీని తీవ్రతకి సరే ఇటువంటి మళ్ళీ మనోహర్ గారు, గౌరవం ఉండాలి ఉద్దేశంతోనే ప్లీజ్ కంటిన్యూ చేయండి. సార్ మనోహర్ గారు మీరు కంటిన్యూ. సరే ఒక్క నిమిషం కూర్చుంటే ఎల్ఓపి గారు ఒక్క నిమిషం కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మనోహర్ గారు ఇది మాట ప్లీజ్ కూర్చో స్వామి. గవర్నమెంట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు స్వామి. కూర్చో. అది మీ గౌరవం తగ్గించినట్టు. కూర్చో అట్లా మాట్లాడడం. కూర్చో. ఇజ్రాయల్ గారు కూర్చోండి. కూర్చోండి. మీ గౌరవం తగ్గించినట్టు సార్. మేము ఎందుకు ఊరుకుంటాం అట్లా మాట్లాడితే? కూర్చోండి సార్. అట్లా మాట్లాడడం మీ గౌరవం. అట్లా మాట్లాడడం. కూర్చోండి. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయోగ్ గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం, ప్రతిభాభారతి గారికి చేశాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను. అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు, కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి. తప్పు అని తప్పండి. ఫస్ట్ నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదే నేను అనేది అది రైటా రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా, రైటా రాంగ్ తెలియదు. ఇదైతే ఇప్పుడు నేను మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు, ఛాంబర్లో మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభ తప్పుదో పట్టించు. అధ్యక్ష ఏం జరిగిందని మీ ఎదురుకుండా పెట్టండి, అందుకే మాట్లాడదాం. అధ్యక్ష ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష. వ్యక్తి పేరు అలాంటి దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉన్నది అధ్యక్ష. ఎల్ఓపి గారు దయచేసి చైర్మన్ గారిని మన అందరం కూడా గౌరవించాలి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఇట్స్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ హిమ్. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్. ప్లీజ్ మాట్లాడండి. ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. అది విల్ లీవ్ ఇట్ టు ద చైర్. కానీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాకండి. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు వినండి, చైర్మన్ ఆఫ్ ద చైర్ మీరు ఒక్కళ్ళు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ మాట్లాడండి. త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరు ఎన్నోలో కాకండి దయచేసి. సార్ ఎందుకు నిలబడినంటే దీని తీవ్రతకి ఇటువంటి మళ్ళీ మనోహర్ గారు గౌరవం ఉండాలి ఉద్దేశంతోనే ప్లీజ్ కంటిన్యూ చేయండి. సార్ మనోహర్ గారు మీరు కంటిన్యూ. సరే ఒక్క నిమిషం కూర్చుంటే ఎల్ఓపి గారు ఒక్క నిమిషం కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మనోహర్ గారు ఇది మాట ప్లీజ్ కూర్చో స్వామి. గవర్నమెంట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు స్వామి. అది మీ గౌరవం తగ్గించినట్టు. కూర్చో. అట్లా మాట్లాడడం. కూర్చో. ఇజ్రాయల్ గారు కూర్చోండి. కూర్చోండి. మీ గౌరవం తగ్గించినట్టు సార్. మేము ఎందుకు ఊరుకుంటాం అట్లా మాట్లాడితే? కూర్చోండి సార్.
అట్లా మాట్లాడడం కూర్చోండి. మీ గౌరవం అట్లా మాట్లాడడం కూర్చోండి. అధ్యక్ష, దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయ్య గారికి ఫస్ట్ స్పీకర్ చేసాం, ప్రతిభా భారతి గారికి చేసాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను, అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు, కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని తప్పు అని తప్పండి. ఫస్ట్ దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అది నేను అనేది నో 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 అది రైటా రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా రైటా రాంగ్ తెలియదు. ఇదైతే నేను జరిగింది. ఇప్పుడు నేను అందుకే- సభ అందుకే వాయిదా మంత్రి గారు అధ్యక్ష, సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు, ఛాంబర్లో మాట్లాడదాం అన్నాను. మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభను తప్పుదో పట్టించు. అధ్యక్ష, ఏం జరిగిందని మీ ఎదురుకుండా పెట్టండి, మాట్లాడదాం. అందుకే మాట్లాడదాం. అధ్యక్ష, ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష.